హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీతో ఒక విషయం షేర్ చేసుకోవడానికి వీడియో అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు మన బిగ్ బాస్ కూడా ఎండ్కైతే వచ్చేసింది. ఇంకా 3-4 వీక్స్ అయితే ఫినాలే కూడా స్టార్ట్ అయిపోతుంది. బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ఆపర్చునిటీ కదా కామనర్స్కి. మరి ఈ విషయము దివ్యకి ఎందుకు అర్థం అవ్వట్లేదో తనకే తెలియాలి. సెలబ్రిటీస్తో పోల్చుకుంటే చాలా మెచ్యూర్డ్గా అండ్ స్ట్రాటజికల్గా ఆడే కేపబిలిటీ ఉన్న అమ్మాయి ఎందుకు ఇంతలా బాండింగ్స్ అనే దాంట్లో ఫిక్స్ అయ్యి ఎండుకొచ్చే వరకు కూడా మరి తన స్టాండ్ తను తీసుకోలేకపోతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. తను చాలా మెచ్యూర్డ్ అండ్ ఒక డాక్టర్. ఈ బాండింగ్స్ ఏంది అబ్బాయి హౌస్లో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో ప్రాక్టికల్గా ఆలోచిస్తే సొంత బ్రదర్స్ అండ్ సిస్టర్సే మాట్లాడుకోవడానికి టైం లేనంత బిజీ ఉన్న ఈ రోజుల్లో ఈ అమ్మాయి బాండింగ్స్ అని పట్టుకొని ఎలాడుతుంది. అండ్ మొన్న ఫ్యామిలీ వీక్కి వాళ్ళ మదర్ వచ్చింది. వాళ్ళ మదర్ ఎందుకు వచ్చిందో కూడా ఇప్పటికీ ఎవ్వరికి అర్థం కావట్లేదు. అట్లీస్ట్ యాజ్ ఏ మదర్ తను ఒక చిన్న హింట్ అన్నా ఇవ్వాల్సింది. ఇంతమంది వచ్చి ఇంతలా చెప్తుంటే కూడా ఈ అమ్మాయి ఎందుకు అక్కడే స్ట్రక్ అయిపోతుందో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ఇప్పటికన్నా ఈ అమ్మాయి దీంట్లో నుంచి బయటికి వచ్చి తన స్టాండ్ తను తీసుకొని ఆడితే అట్లీస్ట్ టాప్ 5లో అన్నా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇలానే ఉంటే ఈ దివ్య నా దేవుడు కూడా కాపాడలేడు. సో అసలు ఈ వీడియోలో ఏం జరిగింది, ఆ పిల్ల తనని తాను ఎంత డీగ్రేడ్ చేసుకుంటుందని అయితే వీడియో ఎండ్ దాకా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. అబ్బా దివ్య నిన్నైతే ఆ దేవుడే కాపాడాలి. ఉదయం 10:15. నేనే తక్కువ మాట్లాడడం బెటర్. ట్రై చేయండి చూద్దాం. నిజంగానే నేను ట్రై చేస్తున్నాను. నేను ఓకే, నేను ఫోర్స్ చేస్తున్నానా? అలా ఇంకో నేను చేస్తాను మళ్ళీ అలా అంటే మళ్ళీ ఇలా ట్రై చేస్తున్నా అంటే మరి అలాగే ఏదో ఒకటి సంబంధం లేకుండా ఒకటి స్టార్ట్ చేస్తావు. నేను ఫోర్స్ చేస్తున్నా. సరే మీ ప్రశాంతత నేను భంగపరచను. మీరు మాట్లాడకుండా అలానే కూర్చోండి. వాయిస్ రేజ్ చేసి చేసి అనలేదు. మీరు సంబంధం లేకుండా సంబంధం లేకుండా మీరు ఇదేంటి సరే అయిపోయింది కదా. నేను అన్నాను మనీసా కదా ఇంకా ఆపే. నేను అన్న మాట మనసులో పెట్టుకుని ఇప్పుడు అన్నావు కదా ఇంకా ఆపే. మనసులో పెట్టుకుని ఏంటి జోక్ వేసారు. నేను జోక్ వేసినప్పుడు తీసుకోవాలి మరి. మీరు వేయకూడదు మరి జోకులు. దివ్య నీకు ఒక నమస్కారం. వదిలే మీరు అక్కడ నేను కుంటున్నానని చెప్పి అలా జోక్ వేసాను. నేను ఇక్కడ ఒక జోక్ వేసాను. మీరు ఇది వద్దన్నారు. ఈ టాపిక్ గురించి నేను చేయనని చెప్పాను. అయిపోయాక నేను నీతో తక్కువ మాట్లాడతా అది అని మీరు అన్నారు. మళ్ళీ దివ్య నీకు నమస్కారం ఇలాంటి డైలాగ్ కొట్టకండి చెప్తున్నాను. నేను సార్లు ఏజ్ గురించి ఈ టాపిక్ 10 సార్లు టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే చాలా చిరాకు ఉంటుంది ఎవరికైనా సరే. అది చెప్పారు కదా. నేను ఆ విషయం ఒక 2 సార్లు పర్లేదు, ఒక 2 సార్లు పర్లేదు. ఆ విషయం గురించి నేను ప్రేరణ మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్యలో వచ్చి ఐఎమ్ ది ఎల్డెస్ట్ అని చెప్పంటే ఆ విషయం మీరు చెప్పగలరు. అందరికి మధ్యలో దూరం మరి. అందుకనే నేను ఏమన్నాను అన్నెసెసరీ ఎంట్రీ అని చెప్పి అన్నారు నిన్న నువ్వు మాట్లాడుతున్నప్పుడు. దాన్ని ఫీల్ అయ్యారా మీరు? ఫీల్ అవడం కాదు, ఎందుకు ప్రతిస్తాను ఆ టాపిక్ నువ్వు. నేను కావాల్సి గుర్తు చేస్తున్నాను అనుకుంటున్నారు. ఏదో జోక్ సరదాగా అన్నాను నేను. మీకు నిజంగా ఫీల్ అయ్యే పాయింట్ అంటే నేను అన్ను కదా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా దివ్య. ప్రతిసారి ఎందుకు అదే ఆ టాపిక్ తీసుకు. నిన్నటి నుంచి మీరు 3 సార్లు కుంటినప్పుడు లేదు, నాకు నొప్పి వస్తున్నా కూడా అది మీకు జోకా? మరి మీరు అందరు జోకులు వేస్తున్నప్పుడు నేను తీసుకుంటున్నాను కదా. నేను వేసినప్పుడు అది సీరియస్ ఇష్యూ ఎందుకు అవుతుంది? మీరు పోన టాపిక్ చెప్పారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడొద్దంటే నేను మాట్లాడడం మానేస్తాను. ఉదయం 10:45. రియల్లీ సారీ దివ్య, నేను అలా మాట్లాడుకుని ఉండాలి సార్. నాకే కరెక్ట్ కాదు. నేను యాక్చువల్లీ ఎవరిని కూడా నీతోనే కాదు నార్మల్ నాకు ఎంత క్లోజ్ అయిన వాళ్ళ మీద కూడా నేను ఒకసారి ఒక మాట అనడానికి ఒక 2-3 సార్లు ఆలోచించి మాట్లాడతాను. అది గబుక్కుని వచ్చింది కదా, అలా నేను మాట్లాడకూడదు. ఐఎమ్ రియల్లీ సారీ. అదే ఇలా చేశాను కదా, ఐఎమ్ సారీ ఫర్ దట్. పక్కా రిపీట్ చేయండి ఇంకెప్పుడు ప్లీజ్. మై సిన్సియర్ అపాలజీస్. ఇవే యాక్షన్ ఇది వదిలే. ఇంకా నాకు సారీ చెప్పాలనిపించింది. ఇవన్నీ ఎందుకు అపాలజీస్ అలా చెప్తారు? అలా ఎవరు చెప్పరు. నేను అలా సారీ అని ఇలా చెప్తారు ఏంటి? సారీ అనేది వినమ్రంగానే చెప్తారు. అది చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా. అది నాకు అలవాటు. అది మరి వద్దు, నాకు అది అలవాటు. అది యాక్సెప్ట్ మై అపాలజీస్.